నాగార్జున గారు, సరే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నిజంగానే జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వరదలు అనేది సడన్గా వచ్చి మొత్తం మునకకి గురైపోయి అంతా రకరకాల ప్రాబ్లమ్స్ జరిగినాయి. సో దీన్ని ప్రతిపక్షం బురద జల్లే కార్యక్రమం చేస్తుందని మేము సహాయక చర్యలు అందించడంలో అగ్రభాగాన ఉన్నాం, మేమే ముందున్నాం అనేది మీరు సరే ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది. కానీ నిజంగానే ఇప్పుడు ప్రజల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మాట్లాడుకోవాలి. సో ఏంటి సార్ నిజంగానే మరి ఇప్పుడు ప్రజలకి సరైన సహాయ సహకార్యాలు అందుతున్నాయా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చూసాం, ప్రతి వీధిలోకి పాపం ఆ బోట్లు తిరుగుతూ ఉన్నారు ఇంత 75 ఏళ్ల వయసులో కూడా. సో ఏంటి సార్ ఏం జరుగుతుంది అసలు మన ఆంధ్రప్రదేశ్లో? అంటే రవి గారు ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే వరద వచ్చి జనాలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే దాన్ని ఆసరాగా చేసుకొని ఈ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం ఏదైతే ఉందో అది బురద రాజకీయం చేస్తోంది ఒక మాటలో చెప్పాలి అంటే. కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, పత్రికల్లో రాస్తున్నాయి, అందరూ చెప్తున్నారు, 120 సంవత్సరాల చరిత్రలో విజయవాడకి ఎప్పుడు కూడా అలాంటి వర్షం కానీ అలాంటి వరద కానీ రాలేదనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అంత వర్షపాతం ఒక్కసారి నమోదైనప్పుడు ఎవ్వరూ కూడా ఇలా వర్షాలు పడతాయని చెప్పారే కానీ వాతావరణ శాఖ కూడా ఊహించలేదు ఇంతగా పడతాయి అనేటువంటిది. గతంలో అనేక వర్షాలు వచ్చినప్పుడు మిగతా ప్రాంతాల్లో మునిగినాయి కానీ విజయవాడ మునిగిన సందర్భాలు చాలా అరుదు. ఓకే. పైగా ఏదైతే ఇవాళ సింగునగర్ కానివ్వండి, మిగతా చోట్ల మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అవి ఏవైతే ఉన్నాయో భవానీపురంలో కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ బుడమేరు అనేటువంటి ఒక ఏరు ఉంది. ఈ సమస్య బుడమేరు సమస్య ఇప్పుడు కాదు, గత కొన్ని దశాబ్దాలుగా ఉంది. అది మామూలుగా ఉన్నప్పుడు పిల్ల కాలువలాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి ఉధృతంగా వస్తే ఏంటంటే మొత్తాన్ని ముంచేస్తుంది. దానికి వరద ఉధృతంగా రావటమే కాకుండా 2-3 చోట్ల గండి పడటంతో అది ఊరి మీద పడ్డది. ఇది జరిగింది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. తర్వాత ప్రకృతి ప్రవర్తించేటువంటి తీరు ఎలా ఉంటుందనేటువంటిది మానవుడు ఇంతవరకు కనిపెట్టడం కూడా కష్టమైపోతుంది. ఇక్కడ వర్షం పడుతుందంటే అది వెళ్ళి ఇంకో చోట కురుస్తుంది, వాయుగుండం ఇటు వస్తుందంటే అది దిశ మార్చుకొని ఇంకో వైపు వెళ్తుంది. కొంతవరకు మాత్రమే ప్రిడిక్ట్ చేయగలుగుతారు. 120 సంవత్సరాల్లో ఎప్పుడు పడనంత వర్షం పడుతుందని ఎవరు అనలేదు. దాంతో ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక మోస్తరు వర్షం పడినా లేకపోతే పర్వాలేదులే అని చెప్పేసి కొంత వాళ్ళు నిదానంగా ఉన్నమాట వాస్తవం. ఊహించుంటే ఇంకో రకంగా అప్పటికే ఈ విపత్తు నిర్వహణ సంబంధించిన వాళ్ళని దించేవాళ్ళేమో, మామూలుగా ఉంటుందిలే అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఒక 3 నెలల్లో కురవాల్సినటువంటి వర్షం కొన్ని గంటల్లో కురవటం అనేటువంటిది క్లౌడ్ బర్స్ట్ అన్నట్టుగా జరిగింది. వచ్చిన తర్వాత అది బుడమేరు అనేటువంటిది బ్రీచ్ అవటం వలన కొన్ని చోట్ల చాలా ఉధృతంగానే కడిగింది. ఓకే. అయితే ప్రభుత్వం మనం జనరల్గా మాట్లాడుకోవాలంటే విపత్తుని నివారించడం అనేటువంటిది మన చేతిలో లేదు. వర్షాన్ని ఆపటం కానీ వరదను ఆపటం కానీ అది మన చేతిలో ఉండదు. కానీ వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటి దాని మీదే ఆ ప్రభుత్వం యొక్క పనితీరు ఆధారపడి ఉంటుంది. గతంలో కూడా తిత్లీ తుఫాన్ లాంటివి, తర్వాత మిగతా తుఫాన్లు జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంలో కూడా వచ్చినాయి. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మనం ఎలా తీసుకుంటాం? 2 ప్రభుత్వాల పనితీరుని తీసుకోవాలంటే మీరున్నప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు లేకపోతే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మీరు ఎలా ప్రవర్తించారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఈ రెండే కదా మనకు పారామీటర్స్. గతంలో వానలు వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పర్యవేక్షించారు? వరద వచ్చినప్పుడు కానీ ముంపు జరిగినప్పుడు కానీ ఏ రోజు వెంటనే బయటకు వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. తర్వాత తీరిగ్గా 4-5 రోజుల తర్వాత హెలికాప్టర్ ద్వారా పరిశీలించడం, లేదంటే ఒక రోడ్డు మీద ఒక పెద్ద డయాస్ లాగా వేసి దానికి ఒక రెడ్ కార్పెట్ వేసి ఈయన రోడ్డు మీద నుంచి ఉంటే ఆ మునిగిపోయిన పంటలు పీక్కొని వచ్చి వాళ్ళు చూపిస్తే దాన్ని ముట్టుకోనట్టుగా చూడటం అనేటువంటిది మనం చూసాం. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా వరదలను కానీ లేకపోతే ఇట్లాంటి వాడిని అలా పరిశీలించున్నాడు. నేను చాలా సందర్భాల్లో పొలాల్లో కూడా రెడ్ కార్పెట్ వేసుకుని ఎవరన్నా చేశారా? నేను చాలా సందర్భాల్లో చెప్పేది ఏంటంటే రవి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తక్కువగా తీసుకున్నాం మనం. గత 5 సంవత్సరాల్లో గనక జగన్మోహన్ రెడ్డి గారి పాలన గనక తీసుకుంటే దగ్గర 100 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయన స్థాపించాడు. అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయనకి రావాల్సిన క్రెడిట్ మనం ఇవ్వట్లేదు. లేకపోతే ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడైనా సరే సర్వే రాళ్ల మీద తన బొమ్మ వేసుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉన్నారా?
అసలు ఎక్కడా లేదు, అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డే. మామూలుగా కాదు అసలు. ఒక రాజకీయ నాయకుడు వెళ్తూ ఉంటే దారి పొడవున్న చెట్లు కొట్టేసినటువంటి సందర్భం మనం ఎప్పుడన్నా చూసామా? చూడలేదు. లేదు. సరే ఏదో సరే ఇప్పుడు ఒక ఊరేగింపుకి వెళ్తుంటే ఏదో 2-3 కొమ్మలు అడ్డేస్తే పూర్తి చెట్లే కొట్టేయడం చూడలేదు. ఏమండి తర్వాత 6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ మీద వెళ్ళినాడు మనం చూసామా? అమెరికా అధ్యక్షుడు కూడా వెళ్తాడని నేను అనుకోను 6 కిలోమీటర్లు. తర్వాత దారి పొడవుతో ఎంత దూరం వెళ్తే అంత దూరం పరదాలు కట్టించుకున్న ముఖ్యమంత్రిని చూసాము. చూడలేదు. ఇలా గనక మీరు తీసుకుంటే 10 ఉంటాయి, 10 కాదు 100 ఉంటాయి, 100 ఉంటాయి. మీ ఆస్తి పత్రం మీద సీఎం ఫోటో వేసుకున్నటువంటిది ప్రపంచంలో ఎక్కడ జరిగింది? గవర్నమెంట్ లోగో ఉండాలి కానీ. కాబట్టి ఆయన ప్రత్యేకత అనేది ప్రతి దాంట్లో చాటుతాడు. ఆయన దృష్టిలో ఏంటంటే అలా చేయాలి. వరద నివారణ చర్యలు, తర్వాత సహాయక చర్యలు ఆయన చేసినట్టు చేసినట్టు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు బురదలో దిగి నీళ్ళలో దిగి జేసీబీ ఎక్కి తర్వాత పడవల్లో ప్రయాణం చేస్తే అది ఆదుకున్నట్టు కాదు అది ఆయన దృష్టిలో. కాబట్టి ఆయన భాషలో చెప్తే ఫెయిల్యూరే. కానీ అది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారికి విపత్తు నివారణలో ఉన్నటువంటి తర్వాత పునరావాసం కల్పించడంలో ఉన్న ట్రాక్ రికార్డ్ అనేటువంటిది ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చూసాం, గతంలో చాలా చూసాం. గతంలో విశాఖపట్నం అనేటువంటి సిటీ కోలుకోవడానికి 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా అనుకున్నటువంటి సంఘటనల్ని మనకి గుర్తున్నాయి. కానీ కొద్ది రోజుల్లోనే దాన్ని ఎలా నిలబెట్టారు సిటీని అని చెప్పేసి మనకు కళ్ళారా చూసాం. కాబట్టి గతంలో కేవలం 23 సీట్లకు పరిమితమైనప్పుడు కూడా తెలుగుదేశం వైజాగ్ అనేటువంటిది, వైజాగ్ పట్టణం ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు అన్ని సీట్లు గెలిపించి. అలాగే మొన్న ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో 5 లక్షల పైగా మెజారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజున ఆయన చేసిన దాన్ని విశ్వాసం. భారతదేశంలో ఏ చీఫ్ మినిస్టర్ అయినా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినట్టు అలా వెళ్ళారా? పైగా దీనికి వీళ్ళు చెప్పే భాష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఎందుకు వెళ్ళలేదంటే సీఎం వెళ్తే అంటే అది అధికార యంత్రాంగం అంతా ఆయన చుట్టూ ఉంటుంది కాబట్టి సహాయక చర్యలకి అది ఆటంకంగా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు సీఎంగా స్వయంగా అక్కడ ఉంటే ఆ క్షణాల మీద నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. ఫైనాన్షియల్ ఇది రిలీజ్ చేయాలన్నా ఇంకో దాని మీద వెంటనే నిర్ణయాలు అవుతాయి. కాబట్టి వెళ్ళటానికి బద్ధకం వేసి ఏదో ఒక కారణం చెప్పటం, వెళ్ళిన వాళ్ళు విమర్శించడం.